మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన నా పిల్లలారా, నా ప్రజలారా అంటున్నాడు. ఏమంటాడమ్మా? నా దగ్గరికి రండి, నా సన్నిధికి రండి, నా ఆరాధన క్రమంలోనికి రండి. ఈ క్రమంలోనికి వస్తే, ఈ సన్నిధిలోనికి వస్తే, నీ హృదయంలో నాకు చోటు ఇస్తే, నువ్వు కొంత సమయాన్ని నాకు ఇస్తే, దేవుడు అంటున్నాడు ఈరోజు, ఎంతో ప్రయాసపడుతున్నావు. ఎంత ప్రయాసమ్మా? ఎంత ప్రయాసపడుతున్నావు? తెల్లవారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఈ పొట్ట నింపుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాడు మనిషి. ప్రభు చెప్తున్నాడు ఈరోజు, నువ్వెంతో ప్రయాసపడుతున్నావు నా మాట వినకుండా. నువ్వు ప్రయాసపడుతున్నప్పటికి కూడా నీకే ఉపయోగమో లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎంత ప్రయాసపడుతున్నావు కదా, నా దగ్గరికి వస్తే ఏమిస్తాను? నీకు విశ్రాంతిని ఇస్తాను. హల్లెలూయా. అది ఎంతో భారాన్ని మోస్తున్నావు, ఎంతో బరువును మోస్తున్నావు. రోజు రోజుకి నీ కుటుంబంలో భారం పెరిగిపోతూ ఉంది, సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇబ్బందులు పెరిగిపోతూ ఉన్నాయి, గొడవలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇంట్లో కరువు, ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు పెరిగిపోతూ ఉన్నాయి, పిల్లలు ఎదుగుతూ ఉంటుంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయి, నెలకి సంవత్సరం పెరిగిపోతూనే ఉన్నాయి. కానీ ఏమీ తగ్గట్లేదు. ఈ భారం వల్ల నువ్వేం చేస్తున్నావు? టెన్షన్ పడిపోతున్నావు. ఏ మాట వినాలో, ఏ మాట వినకూడదో, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో, ఎలా చేస్తే, ఎవరి మాట వింటే, ఎలా ప్రయాసపడితే, ఏ వ్యాపారం చేస్తే, ఏం చేస్తే నా కుటుంబానికి లాభం వస్తుంది, దాని ద్వారా నేను నా కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉంటామని ఎంతో ప్రయాసపడి ఇది కాదు అది కాదని పరిగెడుతూనే ఉన్నావు. కానీ ఒక్కసారి నిలవబడి నా తండ్రి అయిన దేవుని మాట వింటే, ఆయనకి సమయం ఇస్తే అది నాకు మేలు కలుగుతుంది కదా, దేవుడు చెప్పాడు కదా నాకు అని ఎప్పుడు కొన్ని హృదయంలో అనుకొని కొంత సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఆయన మాట వినడానికి నిలవబడలేకపోతున్నాం. చూసారా? అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వెంతో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన నా ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును. హల్లెలూయా. విశ్రాంతిని కలుగు చేస్తాను, మీకు నెమ్మదిని కలుగు చేస్తాను. ఎన్నో మాటలు చెప్తూ ఉన్నాడు ఈరోజు ప్రభు. దినదినము చెప్తూనే ఉన్నాడు. మోయలేని భారం మన నెత్తి మీద వేసుకుంటున్నాం. ఇది కాదు అది కాదు అది, అవునా కాదా? ఎంత కష్టం చూడండి. ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎదురువాడి కుటుంబాలని, పక్కంటి కుటుంబాలను చూసి వారు అలా ఉన్నారు కదా, మనం కూడా అలాగే ఉండాలి. వారు మంచి ఇల్లు కట్టుకున్నారు కదా, మనం కూడా మంచి ఇల్లు కట్టుకోవాలి. వాళ్ళు మంచి వస్తువులు కొనుక్కున్నారు కదా, మనం కొనుక్కోవాలి. మరి మంచి బట్టలు వేసుకుంటున్నారు కదా, మనం కూడా అంటే మంచి బట్టలు వేసుకోవాలి. మంచి ఆభరణాలు వేసుకుంటున్నారు కదా, మనం కూడా వేసుకోవాలి. మరి మంచి వాహనాలు కొనుక్కుంటున్నారు, మనం కొనుక్కోవాలి. వాళ్ళు గొప్ప చదువులు చదివిస్తున్నారు వాళ్ళ పిల్లలు, మనం చదివించాలి. మంచిదే. కానీ ఎలా జరుగుతుంది అది? ఎలా వస్తుంది అది? ఏమా? చిన్నపిల్లోడు పరిగెత్తినట్లుగా 50 సంవత్సరాలు దాటి ముసలోళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు పరిగెత్తగలరా? ఏమా? బలవంతుడు బరువు మోసేటట్లుగా బలహీనుడు బరువు మోయగలడా? లేడు. బాగా చదువుకున్నోడు మాట్లాడినట్లుగా చదువు లేనివాడు మాట్లాడగలడా? లేడు. మరి వారికి మనకి ఎంత తేడా ఉంది? కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు అవి చూడొద్దు. ఎవరు చూడాలి? నన్ను చూడు, నా వైపు చూడు. నా మాట విని ఆ ప్రకారముగా నువ్వు కానీ నడిచినట్లయితే అప్పుడు నీవు వాడికంటే నిన్ను గొప్పవాడిగా చేస్తాను. హల్లెలూయా. వారికంటే నిన్ను గొప్పవారిగా చేస్తాను. ఏ విషయంలో? ధన విషయంలో, భాగ్య విషయంలో, ఈ లోక సంబంధ విషయంలో కాదు, ఆత్మ సంబంధమైన విషయంలో నిన్ను ఉన్నతమైన వాడిగా నిన్ను చేస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. మరి ఈ మాట వింటున్నాం మనం, ఇది మనకు కనిపించదు.
అలాగే ఎలాగవుద్ది, ఎలాగవుద్ది చూసారా? ఇలాగ అనుకుంటున్నాం కానీ నా దేవుని విషయంలో, నా దేవుని యొక్క మాటలో, నా దేవుని మార్గంలో నేను నడుచుకుంటే నా తర్వాత నా కుటుంబం ఉన్నతంగా ఉంటుంది అని ఎవరు ఆలోచించకుండా ఎంత ప్రయాసపడుతున్నారు, భారాన్ని నెత్తి మీద వేసుకొని కష్టాల పాలైపోయి చివరికి దేవుని కూడా విడిచిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. దేవుని కూడా దూరం అయిపోతున్నారు ఈ ప్రయాసపడి. చూడండి కావాలంటే దేవుని దూరం అయిపోయిన ఎంతమంది ఉన్నారో, ఈరోజు ఆదివారం ఆరాధన రాలేని వారు ఎంతమంది ఉన్నారో, ఒకవేళ వచ్చిన సమయానికి రాలేని వారు ఎంతమంది ఉన్నారో. కారణం ఏమిటి? ఏ భారం, ఏ అడ్డు మిమ్మల్ని ఆటంకపరుస్తుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు రాలేకపోతున్నావు ఒకసారి ఆలోచించండి. కారణం ఏమిటంటే ఏదో నీకు ఆటంకపరుస్తూ ఉంది. ఈ భారం మోయలేక, నడవలేక అలిసిపోతున్నావు నువ్వు. ఆ బాధతో కృంగిపోతున్నావు నువ్వు. తెల్లవారు లేచేసరికి ఏం ఆరాధనలే, ఏం చర్చిలే అని అనుకుంటున్నావేమో నువ్వు నీ మనసులో. అది భారం అయిపోయింది కనుక నీ హృదయము ఎలా ఉంది? ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. చూసారా? అందుకే ప్రభు చెప్తున్నాడు, నా యొద్దకు వస్తే. నువ్వు ఎక్కడికి వెళ్తే నీకు అవ్వదు. చాలామంది కుటుంబంలో సమస్యలు వచ్చి వీధిలో కూర్చొని మీటింగ్లు వేస్తారు కదా, ఆ మీటింగ్ల వల్ల నీకేమవ్వదు. ఎవరి దగ్గరికి సలహాలు అడుగుతారు, ఆ సలహాల వల్ల నీకు అవ్వదు. నువ్వు ఎంతమంది చెప్పుకున్నా కూడా నీ సమస్యకు పరిష్కారము దొరకదు. నీ భారాన్ని తీసేవారు ఎవరు ఈ భూమి మీదే లేరు. హల్లెలూయా. వారి భారాలే వారు మోసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటే నీ భారం వాళ్ళు ఎలా మోయగలరు? ఏదో సలహాలు ఇస్తారు తప్పితే కానీ అది పనికొచ్చే సలహాలు మాత్రం వాళ్ళు ఇవ్వలేరు. అందుకే ప్రభు అంటున్నాడు, ఓ నా పిల్లలారా, నా యొద్దకు వస్తే ఆ భారాన్ని, ఆ కుటుంబ భారాన్ని, ఆ మొయ్యలేక నడవలేక నా మార్గంలో నడవలేకుండా ఆటంకపరుస్తున్నటువంటి ఆ బరువు అణిచివేస్తుంది కదా, దాన్ని నేను తీసివేస్తాను. అప్పుడు నువ్వు నెమ్మదిగా నా యొక్క మార్గంలో నువ్వు నడవచ్చు. హల్లెలూయా. మరి నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, ఎలా అభివృద్ధి పరుచుకోవాలి అనేది కూడా నేను మీకు నేర్పిస్తాను అంటున్నాడు. అక్కడ చూడండి, కింద మాటలు ఏముంది? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా. ఆ లోకభారాన్ని, లోకబాధలు కాదు మీరు ఎత్తుకోవడం. ఏమి ఎత్తుకోవాలి? నా కాడిని ఎత్తుకోండి. నేను చెప్పిన మాట ప్రకారం మీరు నడవండి. నడిచి ఒకవేళ నడవలేకపోతే నా దగ్గరికి వచ్చి నేర్పిస్తాను ఎలా చేయాలో. నీ పంటలో మంచి ప్రతిఫలం రావాలంటే, నీ వ్యాపారంలో మంచి లాభం రావాలంటే, నీ చేతి పనులు బాగా ఆశీర్వించబడి కుటుంబం బాగుండాలంటే, నీకన్నా నీ కుటుంబంలో అందరికన్నా నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే, నీ వీధిలో వరకు నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే, అందరికన్నా నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలంటే, మరి ఎలా ఉంటున్నారు నీకు అర్థం కాలేదు, నా దగ్గరికి వచ్చి నేర్చుకో. ఆ లోక ఆనందం కొంచెం చేపే, లోక సంపద కొంచెం చేపే. ఒక దినాన్ని అదంతా శిథిలమైపోతుంది. నువ్వు కళతో చూస్తున్నంతా కూడా ఏ శూన్యం నుంచి వచ్చిందో మరలా శూన్యంలోకి తిరిగి వెళ్ళిపోతుంది. నేనిచ్చేదైతే నా దగ్గర నువ్వు పొందుకుంటే అది యుగ యుగాలు ఉంటుంది. హల్లెలూయా. శాశ్వతమైనది నీకు ఇస్తాను, స్థిరమైనది నీకు ఇస్తాను. స్థిరమైన కలిమి, స్థిరమైన సంపద నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. స్థిరమైన నా దగ్గర ఉన్నాయి. వీటి కోసం నువ్వు ప్రయాసపడు, వీటి కోసం నువ్వు పరుగులెత్తు అని ప్రభు చెప్తూ ఉంటే మనం ఈ మాట వినకుండా ఏదో లోకంలో పరుగులెత్తుకుంటూ పోయి ప్రయాసపడుతున్నాం. భారం అయిపోతుంది, కుటుంబం భారం రోజు బరువు అయిపోతుంది. పోనీ నెల కాకపోతే మళ్ళీ నెల పర్వాలేదు అనుకుంటున్నా కానీ మళ్ళీ ఆ దినం ఆ క్షణం వచ్చేసరికి, ఆ రోజు వచ్చేసరికి, ఆ డేట్ వచ్చేసరికి మళ్ళీ మోయలేని భారం మళ్ళీ పెరిగిపోతూ ఉంది. ఏదో అమ్మయ్య మళ్ళీ సంవత్సరం పర్వాలేదు, సంవత్సరం బాగా పంటలు పండాయి అనుకుంటే మళ్ళీ మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి ఆ చేలన్నీ తీసుకొచ్చి నూరు ప్లేసి కుప్పలు వచ్చి ధాన్యం అమ్మేసరికి చేతికి వచ్చేసరికల్లా ఆ డబ్బులు మరి కనిపించవు. అలా అయిపోతున్నాయి. పంటలు బాగా పండాయి, మరి ఏం మరి ఆనందం ఏది? మరి మళ్ళీ మామూలే. వ్యాపారం బాగానే జరిగింది, ఏది మరి అంటే మళ్ళీ మామూలే. రోజు పనికి వెళ్తున్నావు,
మరి జీతం డబ్బులు ఏవంటే మళ్ళీ మామూలే. ఎప్పుడు చూసినా అంటున్నాడు. అందుకే నా యొద్దకు వచ్చి నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, ఎలా ఆనందంగా సంతోషంగా జీవించాలో, ప్రభు సన్నిధిలో నిత్యము ఆనందంగా సంతోషంగా ఎలా ఉండాలో, ఆయనతోనే ఉండాలి అంటే, నీ కుటుంబం సంతోషంగా ఉండాలి, నీ పిల్లలు బాగుండాలంటే ప్రభు చెప్తున్నాడు, నా యొద్దకు వచ్చి మీరు అడిగితే నేను మీకు నేర్పిస్తాను. హల్లెలూయా. నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. అప్పుడు అమ్మయ్య అనుకుంటారు. ఓ ముద్ద తినేసి అమ్మయ్య అనుకుంటారు. అప్పుడు లేదు, మీరు ఎంత తిన్నా, ఏమున్నా, ఏమి సంపాదించుకున్నా నెమ్మదే ఉండదు మీకు. ఇంకా మీ ప్రాణాలకి నెమ్మది కావాలంటే, మీ పడిన ప్రయాసకు తగిన ప్రతిఫలం పొందుకోవాలంటే ఆయన దగ్గరికి రావాలి, నేర్చుకోవాలి. ఆ ప్రకారముగా నువ్వు ఆ రోజు నుంచి నీ పని నువ్వు మొదలు పెట్టాలి. దాని ద్వారా నీకు నెమ్మది, దాని ద్వారా నీకు సంతోషము, దాని ద్వారా నీ కుటుంబంలో ఆనందం కలుగుతుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడుతూ భారాన్ని మోస్తున్నటువంటి సమస్తమైనటువంటి అందరికీ చెప్తున్నాడు. ఒకరు కాదు, అందరితో కూడా చెప్తున్నాడు. మరి నీకు అర్థం కావాలి కదా అందరితో చెప్పినప్పటికీ. ఏమమ్మా, ఇప్పుడు బాగా చదివేవాడికి, బాగా చదవని వాడికి ఎవరికి అర్థమవుతుంది చెప్పే పాఠాలు? చదివేవాడికి అర్థం అవ్వాలి కదా. మరి అర్థమైన వాడు అలాగే ఉన్నాడు, అర్థం కానివాడు అలాగే ఉన్నాడు. స్కూల్కి డైలీ వచ్చేవాడు అలాగే ఉన్నాడు, అప్పుడప్పుడు వచ్చేవాడు కూడా అలాగే ఉన్నాడు. మరి ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఆ పాఠాలు చెప్పుకునే ఉపయోగం ఏముంది? ఆ స్కూల్ పెట్టే ఉపయోగం ఏముంది? ఏమా, ఈరోజు దేవుడు అనేకమైనటువంటి ఆశ్రయపురాలు మనకి ఇచ్చాడు. ఇక్కడికి వచ్చి రెస్ట్ పొందుకోవాలి, ఆ మంచి మాటలు విని మరలా జీవితం అంతా కూడా సుఖమయంగా జరిగించుకోవాలి, నడిపించుకోవాలి అని ఆయన చెప్తూ ఉంటే, ఏమి వినకుండా వినేసి కూడా అలాగే ఉంటే ఇంక ఉపయోగం ఏముంది చెప్పండి? అవునా కాదా? ఈ సమయం వ్యర్థమా కాదు? మరి అప్పుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టడం వ్యర్థమా కాదా? ఆయన ఇన్ని శ్రమలు అనుభవించి సిలువకి ఎక్కడ వ్యర్థమా కాదా? వ్యర్థమైపోతుంది. మరి నిష్ప్రయోజనం అని రాశాడు. అందుకే చూసారా, ఎంత ప్రయాస కూడా నిష్ప్రయోజనం అయిపోతూ ఉంది. కనుక ప్రభు అయ్యో నా పిల్లలు నా మాట వింటే, నేను చెప్పినట్టుగా నా మార్గంలో నడుచుకుంటే నీకు మేలు, ఎంత మేలులకి అని దేవుడు కన్నీరు కారుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. చూసారా, అందుకే ఈరోజు నుంచి మన జీవితంలో ఆనందం కలగాలి, సంతోషం కలగాలి అంటే నీవు ఖచ్చితంగా ఆయన మాట వినాలి, ఆయన మార్గంలోనే నడవాలి. ఇంక బోర్డు మార్గంలో ఈ లోకంలో అటు ఇటు వెళ్ళడానికి లేదు. చూసారా, అందుకే ఒక వ్యక్తిని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ మాట ప్రకారముగా నడుచుకున్నప్పుడు, ఆ మాట ప్రకారముగా జీవించినప్పుడు, ఆయన మాట విని ఆ ప్రకారముగా మార్గంలో నడిచినప్పుడు ఆయనకి ఎటువంటి ఆ సంతృప్తి, మేలు కలిగిందో, ఆనందం కలిగిందో ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. 54 పేజీ నెంబరు. అమ్మ అందరు తీశారా? ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూశాను. ఎన్ని దోణులు చూశాడమ్మా? 2 దోణులు చూశాడంట. ఎవరు? యేసు ప్రభు చూశాడంట. ఒక సరస్సు అంటే ఒక నది అనుకుందాం, అంతేనా? ఒక నది. ఆ నదిలో ఆ యొక్క దోణులు 2 చూశాడంట యేసు ప్రభు వారు. చూసి జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుక్కొనుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి. హల్లెలూయా. చూసారా, ప్రభువారంట, యేసు ప్రభువారంట ఒక నదీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరున్నారంట? ఒక 2 దోణులు చూశాడంట. ఈ దోణిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఒడ్డుకొచ్చి వారు వలలు కడుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారు? వలలు కడుక్కుంటున్నారంట. ఎప్పుడు కడుగుతారు వలలు? తిరిగి వచ్చేసిన తర్వాతే కదా కడుగుతారు పాత్రలన్నీ కూడా. అయిపోయింది, కడిగేసుకుంటున్నారంట. ఈ సమయంలో యేసు ప్రభు అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరి దోణి ఎక్కారంట?
సీమోను అనే ఒక వ్యక్తిని పిలిచి, అయ్యా ఈ దోణిని కొద్దిగా లోపలికి త్రొయ్యు అని చెప్పి ఆ దోణిలో కూర్చున్నాడంట. ఓకే, ఆయన కూర్చున్నాడు, ఈయన కొద్దిగా లోపలికి తోశాడంట. త్రోసిన తర్వాత ఏం చేశాడు యేసు ప్రభువారు? దోణిలో ఉండి అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడంట. బోధ అంటే కొన్ని మాటలు చెప్పడం, అర్థమవుతుందా? కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? మనం ఆయన మాట వినకుండా, అంటే దేవుని మాట వినకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనం భక్తి చేస్తున్నాం, మన బ్రతుకు జీవితాన్ని ముందు సాగిస్తూ ఉన్నాం. కానీ ఏ ఉపయోగం లేదు, ఏ సంతోషం లేదు, ఏ ఆనందం లేదు, కుటుంబంలో ఏ అభివృద్ధి లేదు, ఆత్మీయుల అభివృద్ధి లేదు, శరీరపరంగా కూడా అభివృద్ధి లేదు. ఇన్ని నష్టాలు కష్టాలు పడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, కానీ ఏ ఉపయోగం లేదు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ వ్యాపారాలు చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, కష్టపడుతున్నారు రాత్రి పగలు అనకుండా. ఎప్పుడు చూసినా శరీరపరంగా కానీ ఆత్మీయపరంగా కానీ మీలో అభివృద్ధి ఏమీ కనిపించలేదయ్యా. ఈ కనిపించకపోవడం గల కారణం ఏమిటి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? పోనీ మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అడిగారా? ఎప్పుడైనా నా దగ్గరికి ఎప్పుడైనా వచ్చారా? ఇన్ని మాటలు చెప్తూ ఉన్నాను కదా, ఎప్పుడైనా ఏంటయ్యా మా జీవితంలో అభివృద్ధి లేదు, మా కుటుంబంలో అభివృద్ధి లేదు, ఆత్మీయలోనూ లేదు, శరీరపరంగా లేదయ్యా అని ఎప్పుడైనా వచ్చారా నా దగ్గరికి? నా మాట ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడు వినట్లే. ఇప్పుడైనా నా మాట మీరు విన్నట్లయితే అంటున్నాడు. ఇప్పుడైనా మాట వింటారా అని అడిగాడు. అక్కడ ఏమని అడిగాడు చూడండి ఒకసారి. చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని సీమోనుతో చెప్పగా, హల్లెలూయా హల్లెలూయా. ఇన్నాళ్ళు మీరు మీ జ్ఞానంతో, మీ ఆలోచనతో, మీకున్నటువంటి ఆధారం చేసుకొని, ఆ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మీ శక్తిని, మీ బలాన్ని, మీ జ్ఞానాన్ని ఉపయోగించేశారు. ఎన్నాళ్ళు మీరు చేశారా లేదా? ఏమా చేశారా లేదు? మనము చేశాం. అయితే ఈరోజు నేను చెప్తున్నాను, నేను చెప్పినట్లుగా మీరు ఇప్పుడు చేయండి. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ముందు లోతునకు అన్నాడు. ఎక్కడికి? లోతునకు వెళ్ళండి. ఏ లోతుకు వెళ్ళాలి? ఆయన చెప్పింది ఏ లోతుకు చెప్పాడు? ఆ నదిలో, ఆ సరస్సులో, ఆ నదీ తీరంలో ఉన్న ఒడ్డు కాదు, మీరు బాగా లోతుకు వెళ్ళండి అన్నాడు. ఈరోజు మనం కూడా ఈ ఆత్మీయ స్థితిలో మనం ఎక్కడికి వెళ్ళాలి? లోతుకు వెళ్ళాలి. ప్రభుతో మనం ఎక్కడికి వెళ్ళాలి? లోతుగా వెళ్ళాలి. అందుకే ఆ యొక్క పౌలు భక్తుడు ఏమన్నాడు? లోతు ఎంతో, ఎత్తు ఎంతో, పొడవు ఎంతో, వెడల్పు ఎంతో నువ్వు తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటేనే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో నీ పట్ల, దేవుని యొక్క ఆలోచన ఏంటో నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నిన్నే ఎందుకు పిలుచుకున్నాడో, నిన్ను నీ దగ్గరికే ఎందుకు వచ్చాడో, ఆ ఓడలోనికి, ఆ పడవలోనికి, ఆ దోణిలోనికి, నీ జీవితంలోనికి ఎందుకు ఎక్కాలనుకుంటున్నాడో చూసారా? అది మనం గమనించాలి. నీకు మాత్రమే పిలిచి ఎందుకు రక్షణ ఇచ్చాడో, నిన్ను మాత్రమే మాట మాటికి ఎందుకు పిలుస్తున్నాడో, నీతోనే ఎందుకు ఉండాలనుకుంటున్నాడో, దగ్గరగా దర్శనాలు ఇచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడో, వాక్యంతో ఎందుకు మాట్లాడుతున్నాడో, స్వరంతో ఎందుకు మాట్లాడుతున్నాడో, నీ సహోదరితో, సహోదరితో, ఇరుగు పొరుగు వారితో ఎందుకు మాట్లాడుతున్నాడో నీ గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించావా? ఆలోచించి లోతుగా ఆలోచించావు ఎప్పుడైనా? ఏముందలే, తెలుసులే, ఏముందలే, పర్వాలేదులే, తర్వాత చూద్దాంలే అని పైపైనే నువ్వు చూస్తున్నా, కానీ లోతునకు నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? దేవుని మాటను పట్టుకొని నాతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు, అసలు నన్నే ఎందుకు ఇంత ప్రేరేపిస్తున్నాడు? దేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటాడు నిన్ను. కానీ ఆ ప్రేరేపించిందని పక్కన పెట్టేసి, ఎన్ని మార్లు చెప్పినా పక్కన పెట్టేసి, మరలా నీ ఇష్టానుసారంగానే జీవించడం మొదలు పెడతావు, నీ ఇష్టానుసారంగా నడవడం మొదలు పెడతావు, నీ ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలు పెడతావు. ఏ మాట నువ్వు వినవు. చేతులారా నీ జీవితాన్ని, బ్రతుకును పాడు చేసుకొని అప్పుడు అయ్యో నువ్వు ఏడుస్తావు. ఉపయోగం ఏమని చెప్పండి? ఉంటుందా ఉపయోగం? ఏమీ ఉండదు. అందుకే ప్రభు మరోసారి చెప్తున్నాడు, ఇప్పుడైనా నువ్వు నేను చెప్పిన ప్రకారముగా లోతునకు వెళ్ళి అప్పుడు వలవై, అప్పుడు ప్రయత్నించేయి.
అప్పుడు ఎలా ఉంటుందో నీ జీవితం. నేను చెప్పిన ప్రకారం చేయి, అప్పుడు ఎలా ఉంటుందో నీ బ్రతుకు, నీ ఆత్మీయ జీవితం, నీ పిల్లలు, నీ కుటుంబం ఎలా ఉంటారో ఒక చూడు ఒకసారి నా మాట ప్రకారముగా. అందుకే అంటున్నాడు, లోతునకు వెళ్ళి వలలు చేపలు పట్టుటకు మీ వలలు వేయండి చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము. అయ్యా, ఇప్పుడే నీ చూస్తున్నా కదా, ఇప్పుడే నువ్వు ముందు ఇలా వాళ్ళకు అడుక్కుంటున్నావు. రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, నిద్ర లేకుండా ఎంతో ప్రయాసపడ్డాం. ఎంత ప్రయాసపడ్డా మాకేమీ దొరకలేదు. ఆనందం దొరకలేదు, సంతోషం దొరకలేదు, సమాధానం దొరకలేదు, కుటుంబం ఏమీ మాకు దొరకలేదయ్యా. ఇన్ని సంవత్సరాలు అయింది నేను దేవుణ్ణి నమ్ముకొని. ఒక్కొక్కరు చెప్పుకుంటారు 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది నేను పుట్టి క్రైస్తవుడని. ఒక నిజంగా నువ్వు క్రైస్తుడు అయితే ఆ క్రీస్తులో ఉన్న ఆనందం ఏది, ఆ క్రీస్తులో ఉన్న సంతోషం ఏది, ఆ క్రీస్తులో ఉన్న సమాధానం ఏది నీ కుటుంబంలో? ఏ ఆత్మఫలాలు ఏవి? ఇన్ని సంవత్సరాలు అయింది కదా, చూసారా? అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు, ఇన్నాళ్ళు నువ్వు పడిన ప్రయాస పక్కన పెట్టు. ఎందుకంటే నీ ఆలోచనతో, నీ జ్ఞానంతో నువ్వు చేసావు. ఇప్పుడు నా మాట ప్రకారముగా నీవు వల వేయ్యా అంటే మళ్ళీ అంటున్నాడు, అయ్యా ఇన్నాళ్ళు మేము చేసింది ఇదే, రాత్రంతా కష్టపడ్డాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, అలిసిపోయాను అయ్యా, నా వల్ల కాదయ్యా అని ఆయన అనేస్తున్నాడు. ఈరోజు మనం కూడా అదే చెప్తాం. ఇన్ని సంవత్సరాలు బట్టి సువార్త చేశాను, ఇన్ని సంవత్సరాలు బట్టి అందరికీ నేను ప్రయాసపడి ప్రేమను చూపించాను అని అయిపోయింది అనుకుంటున్నావు. ఇప్పుడే మొదలైంది. అయిపోయింది అనుకుంటున్నావేమో, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా వయసు అయిపోయింది అనుకుంటున్నావేమో, ఇప్పుడు మొదలైంది. ఏవి ఒకవేళ ఉంటే నీ ఫలాలేవి, నీ కుటుంబ అభివృద్ధి అది? నిజముగా నువ్వు ప్రయాసపడితే, దేవుని కొరకే, దేవుని మాట కొరకే నువ్వు ప్రయాసపడితే, ఆయన మాట ప్రకారమే నువ్వు జీవించినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో అభివృద్ధి ఏది? అభివృద్ధి లేదే. ఏదో అనుకుంటున్నావు, పడ్డాను అనుకుంటున్నావు. ఏ ప్రయాసపడ్డావు? శరీర సంబంధమని ప్రయాసపడ్డావు, లోక సంబంధమని ప్రయాసపడ్డావు, నీ కడుపు నింపుకోవడానికే ప్రయాసపడ్డావు. కానీ ఒక ఆత్మనైనా రక్షించడానికి ప్రయాసపడ్డావా? ఒక ఆత్మని బలపరచడానికి నువ్వు ప్రయాసపడ్డావా? ఎప్పుడో ఒకసారి 2 సార్లు చేసి ఉంటావు, లేదా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చేసి ఉంటావు, అయిపోయింది, సరే అంతేనా? అందుకే నువ్వు జాగ్రత్తగా నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు నీ ఆత్మ నువ్వు రక్షించుకుంటావో లేదో ఒకసారి చూసుకో. ఇప్పుడు నిన్ను నువ్వు రక్షించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకుంటావో లేదో చూసుకో. దీనికోసమనే నువ్వు ప్రయాసపడు. ఇప్పుడు అందుకు ప్రభు చెప్తున్నాడు, అయ్యా ఒకసారి నేను చెప్పిన ప్రకారం నువ్వు వలలు వేయండి. లేదయ్యా, చాలా కష్టపడ్డామయ్యా, చాలా ప్రయాసపడ్డామయ్యా, మరి ఉపయోగం లేదు, మరి లేదు, ఉపయోగం లేదు, అంతే, ఇంకా ఎలా జరిగితే అలా జరగని, ఇంకా ఆ దేవుడు ఎలా నడిపిస్తాడో నడిపించిన, మరి ఏం చేస్తాడు? నరకాన్ని తీసుకెళ్తాడు, పరలోకాన్ని తీసుకెళ్తాడు, ఇంకా నా వల్ల కాదయ్యా అని అనేస్తున్నాడు. ఇంకా అక్కడ అందుకే ప్రభు చెప్తున్నాడు, ఒక్కసారి నా మాట విని ఆ ప్రకారముగా నీ వల్ల మరొకసారి వేయి, మళ్ళీ ప్రయత్నం చేయి. చివరి క్షణంలో ఉన్నాం మనం అందరం కూడా. ఈ చివరి క్షణంలో మరోసారి ప్రభు మాట విని నువ్వు కానీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీకు ప్రతిఫలము దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, అలా చెప్తూ ఉంటే ఈయన అంటున్నాడు, అయ్యా ఏమీ దొరకలేదయ్యా. అయితే ఇంతకుముందు ఆయన చెప్పిన మాటలు విన్నాడు కాబట్టి, ఓకే, ఇంతగా చెప్పావు కాబట్టి నీ మాట కొట్టివేయకుండా అంటున్నాడు, ఆయనను నీ మాట చొప్పున. హల్లెలూయా. ఎవరి మాట చొప్పున? అక్కడ గౌరవం ఇచ్చాడు. ఏమిచ్చాడు? గౌరవం ఇచ్చాడు. ఆ మాటకి విధేయత చూపించాడు. చూపించి ఎందుకు చెప్తున్నాడో ఈయన మరోసారి ఈయన మాట విని చూద్దాం అని ఆయనను నీ మాట ప్రకారము వలవేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. సరే,
వారు అలాగ చేశారంట. ఎలాగ చేశారు? ఆయన ఎలాగ చెప్పాడో అలాగే చేశారు. ఎలా నడవమన్నారో అలాగే నడిచారు. ఎలా జీవించమన్నారో అలాగే జీవించారు. ఎలా ప్రవర్తించమన్నారో అలాగే ప్రవర్తించారు. కాబట్టి విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. హల్లెలూయా. దేవుని మాట వ్యర్థము కాదు. చూసారా? దేవుని మాట వ్యర్థము కాదు. అది జీవము కలిగినది, అది శక్తివంతమైనది, అది ప్రభావవంతమైనది. ఆయన మాటకు ఈ లోకము సమస్తము లోబడుతుంది. మరి నువ్వేం లోబడలేకపోతున్నావు? అక్కడ ఆయన లోబడ్డాడు కాబట్టి, ఆ సీమోను లోబడ్డాడు కాబట్టి, ఆ ప్రకారం వల వేశాడు కాబట్టి, వారి జీవితంలో ఎప్పుడు చూడలేనటువంటి విస్తారమైనటువంటి చేపలను ఆ వలలో చూటాడంట. చూసాడా? నీ వల నింపుతాడు, నీ హృదయాన్ని నింపుతాడు, నీ ఆత్మీయ జీవితాన్ని నింపుతాడు, నీ కుటుంబంలో సమృద్ధిని నింపుతాడు దేవుడు. మాట వింటే అంతే. మాట విని ఆ ప్రకారం నువ్వు ప్రయాసపడు. క్రీస్తునందు ప్రయాస వ్యర్థము కాదు. చూసారా? మరి ఇన్నాళ్ళు మనం ఏ రకంగా ప్రయాసపడుతున్నాం, ఏ రకంగా మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి చూస్తాం. ఇది ఒకసారి చూడాలి. అందుకే ఈయన అంటున్నాడు, అయినను నీ మాట ప్రకారం మేము వలలు వేస్తాము అన్నారు. ఆ ప్రకారముగా వలలు వేశారంట. వలలు వేయగానే విస్తారమైనటువంటి చేపలు వలలో పడ్డాయంట. చూసారా? పడగానే ఏం జరిగింది అక్కడ? అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చు ఉండగా. హల్లెలూయా. అంటే ఒకదానికి ఒక లిమిటెడ్ ఉంటుంది. ఇన్ని కేజీలు బరువు ఇది కాస్తుందని, అంతే కదా? తాళ్ళు కదా అవి, అవునా కదా? ఏమా ఇప్పుడు డబ్బా ఉంది, ఈ డబ్బాకి ఇన్ని కేజీలని మనం వేసి ఇంకా ఎక్కువ కుక్కుతుంటే ఏమవుద్ది? పగిలిపోద్ది, ఒలిగిపోదు. బయటకు వచ్చింది ఎలాగో ఒలిగిపోద్ది. కానీ ఇంకా నువ్వు ఎక్కువగా చేస్తే పిగిలిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ యొక్క వలకి కనీసం ఒక 1000, 2000, 3000, 5000 చేపల వరకు దానికి ఛాన్స్ ఉంది అనుకుందాం. ఎన్ని పడ్డాయి? ఎన్నింతలు పడిపోయో తెలియదు. అందువల్ల అది పిగిలిపోయే పరిస్థితి. అందుకే నీ కుండ నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. ఎప్పుడు? ఆయన మాట వింటే నీ హృదయం నిండిపోతుంది. నిండిపోయి ఏం చేస్తుంది? తిరిగి పారుతుంది. దాని ద్వారా అనేక మంది ఆకలి తీర్చుకుంటారు, దాహం తీర్చుకుంటారు, వారి కుటుంబంలో ఆదరణ పొందుతారు, నెమ్మది పొందుతారు నీ వలన. నీకే లేకపోతే ఇంకెవరికి ఇస్తావు నువ్వు? అవునా కాదా? అందుకే చెప్తున్నాడు, ఇది పిగిలిపోయేటట్లుగా ఉందని చెప్పేసి ఏం చేశారు? వారు వేరొక దోణిలో ఉన్న తన పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సైకిల్ చేశాడు. అరే బాబు, రండిరా బాబు, ఎప్పుడు చూడలేదు మేము, ఎప్పుడు మా జీవితంలో ఎంతవరకు మా తండ్రుల నుంచి మా తాతల నుంచి చూసుకొని వచ్చాను, కానీ ఇన్ని చేపల పాఠం ఎప్పుడు కూడా నేను చూడలేదయ్యా. ఒకసారి రండి బాబు, ఒకసారి అని రండి 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 అని చెప్పి సైకిల్ చేయగానే వాళ్ళు వచ్చారంట. వచ్చి 2 దోణులు మునిగిపోతున్నాయంట. అంత బరువు, అన్ని చేపలు అంట. చూడండి, అసలు 2 దోణులు అంట. అంటే చేపలు నిండిపోయి బరువు ఎక్కువైపోయి మునిగిపోతున్నాయంట. మునిగిపోయేంతగా విస్తారమైనటువంటి దీవెన, ఆశీర్వాదము, మేలు, కుటుంబంలో సమృద్ధిని దేవుడు ఇచ్చేసాడంట. నువ్వేదో నీ కోసమే నువ్వు ప్రయాసపడుతున్నావు. దేవుడు అందరి కోసము, నీ కోసము, నీ పిల్లల పిల్లల పిల్ల పిల్ల కోసం ఆయన ప్రయాసపడుతున్నాడు. వారు ఎప్పుడు కూడా కంటినీరు పెట్టకూడదు, వారు ఎప్పుడు ఆకలితో ఉండకూడదు, ఏ లోటు వారి జీవితంలో ఉండకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపకూడదు నా పిల్లలని ఆయన ప్రయాసపడుతూ ఉంటే నీ కోసం, నీ పిల్లల కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. ఈ ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. అందుకే నువ్వు నీ కోసం మాత్రమే ప్రయాసపడతావు, కానీ ఇంకెవరి కోసం నువ్వు ప్రయాసపడవు. దేవుడు సమస్తమైన జనుల కోసము, సర్వలోక ప్రజల కోసము, ఆయన పిల్లలందరి కోసము ఆయన ప్రయాసపడి మాట చెప్తూ ఉంటే ఆ మాట వినట్లేదు ఎవరు కూడా. ఈయన విన్నాడు కనుక ఆయన తన కళ్ళతో చూశాడు, దేవుని యొక్క శక్తిని చూశాడు. ఆ ప్రకారంగా 2 దోణులు మునిగిపోయినట్లుగా నింపిరి.
సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి వెంటనే పాదాల మీద పడిపోయాడంట. వెంటనే ఈ యొక్క అద్భుతాన్ని చూసి, ఆశ్చర్యాన్ని చూసి, ఆయన మాటలో ఉన్న శక్తిని చూసంట వెంటనే సాగిలి పడిపోయాడంట. సాగిలిపడి, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపోయ్యా, ఎందుకంటే నీ ఎదుట నిలవబడ్డానికి నేను అంత జ్ఞానం కానీ అంత అధికారం నాకు లేదయ్యా, ఏం లేదయ్యా, వెళ్ళిపోయ్యా, నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడువు, నీతో కలిసి నడిచి నిలబడి కూర్చొని మాట్లాడే అర్హత నాకు లేదయ్యా అని కన్నీరు కారుస్తూ అని అంటాడు, ప్రభువా నన్ను విడిచి వెళ్ళిపోము, నేను పాపాత్ముడను. ఇన్నాళ్ళు నేను ఎలా ఆలోచించాను, ఎలా జీవించాను, ఎలా బ్రతికాను, నా జీవితము పాప జీవితం. అందుకే ఇన్నాళ్ళు నీ మాటని వినలేకపోయానయ్యా, నీ మాటను నమ్మలేకపోయానయ్యా, ఆ ప్రకారంగా జీవించలేకపోయానయ్యా, ఆ ప్రకారంగా నీ మాటకు లోబడి నేను నడుచుకోలేకపోయానయ్యా, నేను పాపిని, ఈ పాపితో నువ్వు ఉండొద్దయ్యా, నువ్వు పరిశుద్ధుడివయ్యా అని ఆయన కన్నీరు కార్చి పాదాల మీద పడి తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. తన పాపాన్ని తెలుసుకున్నాడు, తన అజ్ఞానాన్ని తెలుసుకున్నాడు, అవిశ్వాసాన్ని తెలుసుకున్నాడు. ఈరోజు మనం ఎంత చెప్పినా తెలుసుకోలేకపోతున్నాం. ఎన్ని మాటలు విన్నా కూడా ఒప్పుకొని దేవుడితో సమాధానపడి ఆ ప్రకారంగా నడవడానికి ఇష్టపడలేకపోతున్నాం. వింటున్నా వదిలేస్తున్నాం. అలాగేనండి, అలాగే అయ్యగారు, ఎలాగేనండి, బోల్డ్ మాటలు చెప్తున్నారు, మళ్ళీ నీ పని నీదే, నీ మార్గం నీదే, నీ ఆలోచన నీదే, నీ ప్రవర్తన నీదే. మళ్ళీ శ్రమ వచ్చినప్పుడు అయ్యో నాకు ఇలా జరిగిపోయింది. ఎంత అజ్ఞానంలో ఉన్నాం చూడండి ఒకసారి. ఆ పాపం నేను ఎంత ఏలుబడి చేస్తుందో చూడండి, ఆ పాపం నేను కట్లు కట్టి ఎంత లాక్కెళ్ళిపోతుందో చూడండి ఒకసారి. ఎంత కష్టపడినా కూడా ఏమీ లేకుండా సిల్లి సంచులాగా అయిపోతుంది, చూసారా? అందుకేనంట ఆ పాపాన్ని ఆయన చేసిన అవిధేయతను తెలుసుకున్నాడంట. తెలుసుకొని మోకరించి పాదాల మీద పడిపోయి, అయ్యో నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపో, నేను పాపం చేశాను. నీ మాట వినకుండా, మాట వినకపోవడమే పాపం. ఏం పాపం? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన చెప్పిన మాట ప్రకారం చేయకపోతే నీకు పాపం వస్తుంది. పాపం 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 అంటే ఏం పాపం? ఆయన మాట వినకపోవడమే పాపం, ప్రకారం చేయకపోవడమే పాపం, ఆ ప్రకారం జీవించకపోవడమే పాపం, ఆయన విడిచిపెట్టి వేరేగా నువ్వు ఆలోచించడమే పాపం. చూసారా? ఆయనకి వేరుగా నువ్వేం చేసినా అది వర్ధిల్లు అవ్వదు. చూసారా? నాకు వేరుగా మీరేమీ చేయలేరు, నాతో ఉంటేనే, నా మాట ప్రకారం అంటుకట్టబడితేనే, ఆ మార్గంలో ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు అని చెప్పాడు ప్రభు. చూసారా? ఇన్ని మాటలు చెప్తూ ఉన్నాడు, వింటున్నాం, కానీ ఒక్కసారి కూడా ఇలా చెయ్యాలని, అలా నడవాలని మన ఆలోచన రావట్లే. చూడండి, అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్తూ ఉండగానే నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎలయనగా వారి పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడునున్న వారందరూ విస్మయముందిరి. హల్లెలూయా. ఆ రాశి అంట, పెద్ద రాశి పడిపోయిందంట అక్కడ. వాళ్ళందరూ చూశారంట, ఓరి నాయన, మనమందరం కలిసి ఇన్ని రోజులు పట్టిన ఇంత రాశి ఎప్పుడు మనం పట్టలే, కానీ ఒకే ఒకసారి మాట చొప్పున వలవేయగా ఇంత గొప్ప రాశి ఎలా వచ్చింది? అసలు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏంటి అసలు అంటే, ఆయన మాటలో ఏదో శక్తి ఉంది, ఆయన మాటలో ఏదో మహిమ ఉంది అని వాళ్ళు హృదయం నిండా దాన్ని నమ్మి విశ్వసించంట. వాళ్ళు విస్మయం పొందారంట. అయ్యో, ఆశ్చర్యపోయారంట ఈ కార్యాన్ని చూసి, అద్భుతాన్ని చూసి. విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును వారు కూడా, వారి అన్నదమ్ములు కూడా విస్మయం పొందారంట. వారి బంధుమిత్రులు విస్మయం పొందారంట. అసలు ఏంటి శక్తి? ఈ దేవుని తెలుసుకొని, దేవుని మాట విని ఆ ప్రకారం నడిచినప్పటికీ ఏంటి ఇలా మారిపోయాడు? ఈ జీవితం ఏంటి? ఆ పిల్లలేంటి? ఆయన ఏంటి? అసలు ఏంటి అద్భుతం? ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇన్ని వ్యాపారాలు చేస్తున్నాం, ఎన్ని ఆస్తులు ఉన్నాయి మనకి, ఎప్పుడు మన జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు, ఏ సమృద్ధి లేదు.
అని ఈరోజు నిన్ను చూసి నీ కుటుంబీకులు కానీ నీ బంధువులు కానీ వారు ఆశ్చర్యపోవాలంటే నువ్వు ఖచ్చితంగా ఆయన మాట ప్రకారం జీవిస్తేనే. లేదా దేవుణ్ణి నమ్ముకున్నావు, ఎప్పుడే ఇంతే, ఇది కాదని అది కాదని అందులోకి వెళ్ళావు నువ్వు. ఏమ్మా, వ్యాపారాలు చేస్తారు, వ్యవసాయాలు చేస్తారు, ఎన్ని చేసినా అంతే. అవునా కదా? తెలుసా తెలీదమ్మా? నేను దేవుణ్ణి తెలుసుకోకముందు ఎన్ని పనులు చేశానో నాకు తెలీదు. డబ్బులైతే వచ్చి, కానీ అందులో ఏం లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు. ఈ పని కాదు ఆ పని, ఆ పని కాదు ఈ పని, ఈ వ్యాపారం ఆ వ్యాపారం, ఎన్నో చేశాను. ఎన్ని చేసినా కూడా ఏ ఉపయోగం లేదు, కుటుంబంలో సంతోషం లేదు, సమాధానం లేదు, ఏమీ లేదు. అప్పుడు ప్రభు అన్నాడు, నా మాట ప్రకారం నువ్వు చేస్తే నువ్వు అనుకున్న వాటికంటే ఎక్కువగా చూస్తావు, అనుభవిస్తావు అని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. చెప్పాడు. నిజంగా ఆ ప్రకారం చేసినప్పుడు నేను నెమ్మది పొందుకున్నాను. తరువాత ఆ మాట ప్రకారం నేను ఎక్కడికి వెళ్ళిన ఆ కుటుంబాలు నెమ్మది పొందుకున్నాయి. హల్లెలూయా. ఈరోజు నిజంగా శరీరపరంగా ఏం లేదు, కానీ ఆత్మపరంగా ఎంతో విస్తారముగా ఉంది. హల్లెలూయా. అదే నీ జీవితానికి నెమ్మది, అదే నీ జీవితానికి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తుంది. తరువాత నీ తరానికి కూడా ఖచ్చితంగా అది ఇస్తుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ ప్రకారంగా వారి కుటుంబీకులు అందరూ కూడా విషయం పొందారంట కార్యాన్ని చూసి, అద్భుతాన్ని చూసి. తర్వాత అందుకు యేసు, భయపడకము. హల్లెలూయా. నువ్వు భయపడిపోవద్దు, నువ్వు బెదిరిపోవద్దు. నువ్వు భయపడకుండా బెదిరిపోకుండా నా మాట ప్రకారం ఈ రోజు నువ్వు చూస్తే, జీవిస్తే ఇదే రకమైన ఆనందం, సంతోషాన్ని నువ్వు నీ జీవితకాలం అంతా అనుభవిస్తావు అని చెప్పి ఏమంటున్నాడు, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు, నీవు భయపడవద్దు. ఇప్పటి నుండి నువ్వు అలాగ జీవించినట్లయితే చేపలు పట్టడం కాదు, ఈరోజు నుంచి ఎవరిని పడతావు, మనుష్యులను పడతావు. మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను. ఆ ప్రకారం నువ్వు జీవిస్తావు, ఆ ప్రకారం నువ్వు ఉంటావు. ఎప్పుడు? ఇక నుంచి అయినా నా మాట వింటే. ఎన్నాళ్ళు నీ కడుపు నింపుకొని నిన్ను పోషించుకోవడానికే ప్రయాసపడ్డావు, కానీ ఏ ఉపయోగం నీకు లేదు. ఈ రోజు నుంచి ఆత్మను పోషించుకునే శక్తిని, అనేకమైన ఆత్మలకు ఆహారం ఇచ్చే శక్తిని నీకు ఇస్తాను, నాతో వస్తే నా మాట వింటే అంటున్నాడు. చూసారా, ఈరోజు మనం ఒక్కరైనా సంపాదించామా? ఏమా, ఎంత ప్రయాసపడుతున్నాం, ఎన్ని టాలెంట్లు ఉపయోగిస్తున్నాం, ఎన్ని చేసినా ఒక ఆత్మను తీసుకురాగలుగుతున్నాం, చర్చికి తీసుకురాగలుగుతున్నామా? తీసుకురాలేకపోతే కారణం ఏంటి? ఇప్పుడు నువ్వు అర్థమైంది కదా, ఇన్నాళ్ళు నువ్వు ఏ రకంగా ప్రయాసపడ్డావో, దేనికోసం ప్రయత్నం చేస్తున్నావో, రాత్రి అనగా పగలనగా దేనికోసం ఈ సమయాన్ని ఉపయోగిస్తున్నావో, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఈ రోజు నుంచి అయినా ప్రభు మాట నువ్వు వింటే, తండ్రి మాట నువ్వు వింటే నిజముగా అద్భుతముగా విస్తారమైనటువంటి మేలును, ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు, అనుభవిస్తావు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి నిన్ను అలా ఉంచను, శరీర సంబంధంగా ఉంచను, ఆత్మ సంబంధంగా నేను మారుస్తాను. శరీర సంబంధమైన ప్రయాస నీలోంచి తీసివేసి ఆత్మ సంబంధమైన ప్రయాస నీకు ఇస్తాను. నా మాట వింటే, నా దగ్గరికి వచ్చి నువ్వు నేర్చుకుంటే ప్రభు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఈ రోజు నుంచి నీవు మనుష్యులను పట్టే జాలరిగా ఉందువని ప్రభు చెప్తున్నాడు. చెప్పి వారి ధోనిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించరి. హల్లెలూయా.